బ్రేకింగ్ న్యూస్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలేపల్లి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలేపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతోన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కనగానపల్లె మండలం దాదులూరు దాటిన తర్వాత ధర్మవరం డీఎస్పీ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ముందుకు వెళ్లడానికి వీలు లేదు అంటూ పోలీసులు స్పష్టం చేయగా వారితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు ఫుల్ అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, వాగ్వాదం సద్దుమణిగినట్టేనా? ఏం చెప్తున్నారు తోపుదుర్తి? ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల టైం ఉన్నా కూడా అప్పుడే రాప్తాడులో రాజకీయ వేడి భారీగా హీటెక్కిపోయిన సుమతి చూస్తున్నాం. పోలేపల్లి రామగిరి మండలం పోలేపల్లి జాతరకు వెళ్తున్న సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. భారీ కాన్వాయ్ తో వెళ్తున్నా అయితే ముఖ్యంగా అక్కడ కొంచెం శాంతి భద్రత విఘాతం కలిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు కొద్ది మందితో కనీసం 2-3 కార్లతో వెళ్లాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే భారీ మంది మరబలతో వెళ్తున్న ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని ఇంతమంది వీలు లేదంటూ కూడా ధర్మవరం సిఐ అలాగే రామగిరి ధర్మవరం డిఎస్పీ రామగిరి ఎవరు అడ్డుకొని ఆయన నచ్చే ప్రయత్నించారు. అయితే ఆయన సత్యమీన అనే ఉద్దేశం ఉండటంతో పోలీసులు భారీ స్థాయిలో అడ్డుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా జనానందం మా పేరు అయితే శివవాడుతుందని కూడా పూర్తిగా కంట్రోల్ చేసి కేవలం 2 లేదా 3 కార్లతో వెళ్లాలంటూ కూడా ఆయనకి ఆదేశాలు జారీ చేశారు. అయితే నేను ఖచ్చితంగా జనాలతోనే వెళ్తాను, భారీ ర్యాలీతో వెళ్తానంటూ కూడా ఆయన మొండి కేసు కూర్చోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి చర్చల తర్వాత కాసేపటి తర్వాత ఆయన వెనక్కి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు సుమతి. అంటే 2-3 వెహికల్స్ లోనే వెళ్ళారా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయారా? ప్రస్తుతం అయితే పూర్తి వెనక్కి వెళ్ళి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించేది కూడా ఆయన మరి కాసేపట్లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి సర్దుమణగడంతో పోలీసులు ఎక్కడికక్కడ పోలేపల్లికి చేరుకొని అన్ని మార్గాలు దిగ్బంధనం చేసి రాజకీయంగా ఎటువంటి అలజడి లేకుండా కూడా శాంతి భద్రత విఘాతం కలగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యోగానంద్. సమస్య లేని దగ్గర మీరే సమస్య లేదు.